ఒకవైపు మిథున, మరొక వైపు దేవ. ఇద్దరూ జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరిని ఇలా చూడాలంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది కానీ, ఇద్దరి విషయంలో ఒక మంచి ట్విస్ట్ అయితే జరగబోతుందనమాట. దేవ వాళ్ళ నానమ్మ కథలోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె వచ్చి రాగానే హడావిడి చేసేస్తుందనమాట. కొంచెం సెల్ఫీ పిచ్చి ఎక్కువ. ఈ వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు అంటే ఇక ఇంట్లో వాళ్ళందరినీ గడగడలాడిచ్చేస్తారనమాట. ఇక సత్యమూర్తి వాళ్ళ అమ్మ వచ్చి రాగానే ఇంట్లో అందరినీ పటపటలాడిచ్చేస్తుంది. ఇక సూర్యకాంతం అయితే దంచి వాయించి వదిలిపెట్టేస్తుంది అనమాట. ఇక అందరూ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటే ఇక మిథున అలాగే దేవ ఇద్దరు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. దేవ వాళ్ళేంటి మిథున దేవ పెళ్లి చేసుకుని వచ్చాడన్న విషయం తెలియకుండా ఉండాలన్నట్టు చూస్తారనమాట. అందుకని మిథునని కనపడకుండా దాంపెడుతూ ఉంటారు ఇప్పటికప్పుడు. కానీ సెల్ఫీ తీసుకుంటూ అందరూ ఇక దేవ వాళ్ళ నానమ్మ మిథునని చూడడం జరుగుతుంది. ఎవరు ఆ అమ్మాయి అని అయితే సూర్యకాంత్ను కొట్టి మరీ అడిగితే దేవ భార్య అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా సత్యమూర్తి ఇప్పుడు ఏమని చెప్పాలి మా అమ్మకి అన్నట్టుగా. ఇక మిథునని ఏ పిల్ల ఇట్రా నువ్వు ఇట్రా నా ఎదురుగారా అని చెప్పని మిథునని చూస్తూ ఉంటుందన్నమాట. కింద నుంచి పై దాకా చూస్తూ ఉంటుంది. మిథునని చూస్తే ఎవరికైనా నచ్చేస్తుంది కదా, ఈ పిల్ల భలే ఉందే, దేవా భార్యనా, నన్ను పిలవకుండా పెళ్ళెప్పుడు చేశారు వీడికి అంటూ కథని ఆరా తీయడం మొదలు పెడుతుందన్నమాట.